అనుకున్న దిగుబడి రానప్పుడు దిగులు కాకుండా ఇంకేముంటుంది లడ్డు? అయ్యో, మంచి సీడ్ పెట్టినావు, 2-3 సార్ల మందు కొట్టినావు, పొద్దంతా పొలంలోనే పనిచేసినావు, అయినా మంచి దిగుబడి రాకపోవడం ఏంటి మావయ్య? అదే అర్థం కావట్లేదు లడ్డు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్న? నీ భూమిలో లఘు లేనప్పుడు నువ్వు ఎంత మంచి సీడ్ తెచ్చి పెట్టుకున్నా, ఎన్ని మందులు కొట్టుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? భూమిలో లఘుని పెంచాలంటే పశువుల పేడ ఎరువుగా వాడాలి కదన్నా. కానీ ఇప్పుడు పశువుల పేడ దొరకడం లేదు కదా. అంత దిగులు, అధిక ఖర్చు ఇప్పుడు అవసరమే లేదన్న. మన భూమిలో లఘును పెంచే భూమి కృషి ఇప్పుడు మనతో ఉంది. భూమి క్రిస్టా? ఇది భూమిలో లఘుని ఎలా పెంచుతుంది? ఇందులోని 8 రకాల బ్యాక్టీరియా రోజు రోజుకి అభివృద్ధి చెంది మన పొలంలో లఘును పెంచుతుంది. అవునా? ఈ భూమి క్రస్ట్ పొలంలో ఎప్పుడు చల్లుకోవాలి? ఈ భూమి క్రస్ట్ మనం నాటేసే రోజు పాస్పేట్లో కలిపి చల్లుకోవచ్చు. ఒకవేళ అది కుదరని పక్షంలో మనం నాటేసుకున్న 20 రోజుల్లోపు తడి ఇసుకలో కానీ పశువుల పేడలో కానీ కలిపి చల్లుకోవచ్చు. అవునా? ఇది 1 ఎకరాకి ఎంత చల్లుకోవాలి? ఇది 1 ఎకరానికి 6 కేజీలు చల్లుకోవాలి. మన పొలంలో లఘు పెంచుకోవడం ఇంత ఈజీయా? నిజంగా చాలా మంచి ముచ్చట చెప్పిన వాళ్ళు. నేను కూడా ఈ భూమి క్రస్ట్ చల్లుకొని నా పొలంలో లఘును పెంచుకొని మంచి దిగుబడి సాధిస్తా. భూమి క్రస్ట్ వాడండి, భూమిలో లఘును పెంచుకోండి. అది పడిపోతుందండి.